డుమ్మచాలే నా బర్త్ రోజు అమ్మ గిఫ్ట్ నువ్వు ఇచ్చారు ఒకటి నన్ను నువ్వు ఒకటి నన్ను ఒకటి చేయలా. వావ్ చూసారా ఫ్రెండ్స్, ఈ రోజు నా బర్త్డే సెప్టెంబర్ 29 రోజు. సో నా బర్త్డే కనుక నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో చూసారా, ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి. 1 2 ఆగి పెడతాము 3 4 5 6 7 8 చూసారా 9 మంది నాకు గిఫ్ట్లు పంపించారు. ఆన్లైన్ లో పోస్ట్లో మనకి ఇప్పుడు వచ్చినాయి నా బర్త్డే సందర్భంగా. ఇవైతే అన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. అన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీరు కత్తర్ తెప్పండి, సీజర్ తెప్పండి. సో నా బర్త్డే గిఫ్ట్ అయితే మా ఎగురుతున్నారు చూసారా. బర్త్డే గిఫ్ట్ చూస్తే ఎంత సంతోషపడుతున్నారో. చిన్న కత్త తీసుకొచ్చింది, పెద్ద కత్త తీసుకపోతే చిన్న కత్త తీసుకొచ్చింది. సో ప్రజెంట్ అయితే కొంచెం మనం వెళ్తే తక్కువ కనిపిస్తుంది చూసారా. 9 గిఫ్ట్లు వస్తా మనం ఇప్పుదాం. ఫస్ట్ ఏమి వెళ్తే దాము ఒకసారి. చిన్న కత్తెర కాకుండా పెద్ద కత్తెర తెమ్మన్నా. చిన్న కత్తెర తీసుకుందాం, పెద్ద కత్తెర సరే ఇట్లా అయిపోద్దా. చూసారా ఎలా అన్బాక్సింగ్ చేస్తాను. బర్త్డే రోజు నేను గిఫ్ట్ వస్తాయి మనకు. అవునప్పుడు వద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇది ఒకటి బాక్స్ వేద్దాం. ఇది మా అన్బాక్సింగ్ తారక్ జునూస్ బ్యాగ్. బ్యాగ్ చూసారా నిలబడు, తారక్ జున్ను నిలబడు. సో తారక్ జున్ను యొక్క పాయింట్ షర్ట్ ఓకే. ఇది ట్రయల్ చూసి చూద్దాం. ఓకే రైట్ చూద్దాం. ఓపెన్ చేస్తే వెళ్తాం ఏంటని. బాగా ఉంది కదా. ఇది అన్నీ అన్నయ్య బేట. నీ ఆల్రెడీ తెచ్చినా కదా అన్ని మొత్తం అన్నయ్యకే చూడాలి. నెక్స్ట్ బ్యాగ్ ఓపెనింగ్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా ఆన్లైన్ ఓపెన్ చేస్తున్నాం మేము. మంచిగా ఉన్నాయా లేదు చూసి. స్వాతి చూసావా ఎన్ని కొన్నాం మేము? మళ్ళా డ్రెస్ వచ్చింది. ఇదేవరి పాయింట్ చిల్లాడు. సో షర్ట్ చూద్దాం. ఓకే మొన్న రాకనేమో విన్నుకి వచ్చినాయి అన్ని. అన్నయ్యకి లేవు. ఇవాళనేమో అన్నయ్య. అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్ని. డ్రెస్ అమ్మది కానీ అయ్యో ఇట్లా వచ్చింది అన్నమాట. ఇట్లా ఉంది. అమ్మాయిలు ఝాన్సీ లేదండి వేరే ఎన్ని ఎత్తిపోయా? రెండా డ్రెస్? రెండా? నేను కొనుక్కోలే బేటా.
ఇది చిన్న ఉంది అట్లా పట్టుతుంది అలా చిన్న ప్యాకెట్ పట్టుతుంది నా మొత్తం కనిపిస్తలే నానా నా మొత్తం కనిపిస్తలే నువ్వు బ్యాగ్ అవుతున్నావు ఇది కూడా బట్లెట్ ఇది కూడా కొత్త ఏపీ తీసేసుకోవచ్చు ఇద్దరు ఎందుకంటే మళ్ళీ నీకు తర్వాత కొన్నాను కానీ కొన్నా అన్ని ఖరాబ్ చేసుకోకు ఓ మళ్ళా పడుతుంది కదా మళ్ళీ దసరా తీసుకో అదేనా బట్టలు ఇప్పుడు నీవు పెద్ద ఉన్నాయి కనుక పెద్ద చిన్న పక్క పెట్టుకో చిన్న ఆల్రెడీ ఉన్నాయి కదా సరిపోతాయి బయట ఉన్నాయి కదా నీ ఏం లేవు ఇలా అన్నయ్య నీ ఓన్ అన్నయ్య కొంచెం పెద్ద ఉంది ప్యాంటే ఉంది ప్యాంట్ ఒకటే ఉంది ఇలా ఇలా షర్ట్ తీస్తే సో ఇట్లా ఆన్లైన్ లో వచ్చిన గిఫ్ట్లు కాదు కొన్నాయి డబ్బులు పెట్టి కొన్నాయి అనమాట జున్నుకి 4 డ్రెస్సులు కొన్నావు అనమాట ఈ జున్ను 4 డ్రెస్సులు అయినా నీకు ఎన్ని కొన్నాడు ఫుల్ అట చూసారా మా విన్ను ఎట్లా చేస్తున్నాడు మేము బట్టలు కొనిస్తే మా పున్నాన్ని ఇవన్నీ మొత్తం 4 డ్రెస్సులు మా జున్నుకే కొన్నాం యాక్చువల్గా అది బట్టలు కదా దూరం ఉండదు ఇక్కడే కదా రెడీ కాదు ఓకేనా నీ ముఖం పడుతుంది మా జీవితం ముఖం పడుతుంది అలా నాన్న బర్త్డేకి నాన్న కొనుక్కోన్నా మీకు కొన్నాడు కదా మొన్న ఏడ్చావు నాకు లేవు అని సో మా విన్నానికి ఇంకొక అన్బాక్సింగ్ అయిపోతుంది పెద్ద అన్బాక్సింగ్ చూద్దాం క్వాలిటీ ఎట్లుంది ఏంటి అని అమ్మా ఏరా అమ్మ వచ్చింది సో అమ్మ కోసం ఒక బ్యాగ్ కొనుక్కుందాం అనుకుంటాను అమ్మకి ఇద్దాం అనుకుంటాను ఈ బ్యాగ్ను ఓకేనా ఇది ఎట్లా అంటే చూసారా కూర్చో ఫస్ట్ కూర్చో ఇట్లా ఇట్లా బ్యాగ్ ఉంటుంది దీన్ని ఇంకా అవసరమైతే ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేయొచ్చు చూసారా ఇప్పుడు కాశీకి వెళ్తున్నాను అన్నమాట దసరా రోజు కింద కావాలంటే కింద ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు వాటర్ ప్రూఫ్ మంచిగా చిన్న అంటే చిన్న వేసుకోవచ్చు పెద్ద అంటే పెద్ద వేసుకోవచ్చు నువ్వు బయట ఇట్లా వేసుకో చిన్న చిన్న కదా వర్షం వల్ల మన పాకెట్ ఉంటాయి మంచిదా ఇటు పైన ఇంకోటి తెలుసా ఇంకోటి తెలుసా ఇది ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇళ్ళకి మలిచి పెట్టచ్చు మొత్తం టోటల్గా ఇళ్ళకి మొత్తం రోజు పెడతాను లే నాన్న బ్యాగ్ కాస్త ఎంత అవుతుందో చూడండి ఒకసారి
పడితే ఇంకో పడుతుంది ఖచ్చితంగా నాదేనా. సో చూసారా మా అమ్మ పెద్ద బ్యాగ్ కాస్త ఎంత ఎంత పర్స్ లెక్క అయింది చూసినా. ఇగో చూడు అమ్మ అమ్మకి పెట్టి ఓకేనా. మంచిగా ఎంత అది 400 బ్యాగ్ అయితే చూడండి. అగో సో చూసారా మా కొత్త గిఫ్ట్ ఎన్ని వచ్చినాయో ఈసారి మన కొరియర్ ప్యాక్ మీరు చూసారా ఎలా వచ్చిందో. కింద ఖరాబ్ కాకుండా ఎత్తేయకుండా అయితే ఇట్లా వచ్చింది. సో ఇంకొక కొరియర్ వచ్చేసింది గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. నిన్ను నాని ఇదో సో ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి, లింక్ ద్వారా పర్చేస్ చేసుకోండి. చూసారు కదా బందోబస్తు 3 గీరలు వచ్చినాయి. అండ్ పైన ఒక పెద్ద బాక్స్ చూసారా ఇలాగా బట్టలు పెద్ద ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీని జిప్స్ కూడా ఇటు ఒక సైడ్ ఒక జిప్ ఉంది చూసారా, ఇటు ఒక సైడ్ జిప్ ఉంది. లోపల కూడా మన నైలాన్ క్లాత్ లాగా ఉంది జిప్ ఉంది. అండ్ ఇటు ఒకటి జిప్ ఉంది. సో సైజ్ ఇలా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇలా ఇది కాశీ పట్టుకపోడా లేకపోతే ఇట్ట పెట్టుకుండా చూద్దాం. కారణకి ఇది పట్టుకొని చూడచ్చు. నీకే ఎలా కదా కొంచెం నీకు పెట్టుకోవచ్చు. అమ్మకు 2 బ్యాగులు ఇచ్చేసిన ఇప్పటికే. ఇక ఇది ఎన్ని దీనికి 3 జిప్పులు ఉన్నాయి. సో ఇది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేజ్ చేయండి ఓకేనా. బాగానే ఉంది, మంచిగా ఉంది. దీని కాస్ట్ కూడా వస్తే ఎంత ఉంది చూద్దాం. దీనికి ఏంటంటే మనకి ఈజీ అనమాట ట్రాన్స్పోర్టేషన్, పట్టుకోవడానికి లెవెల్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంది. ఇట్లా పట్టుకొని పోవచ్చు మంచిగా. అయ్యో నెక్స్ట్ ఇంకో బ్యాగ్. ఓకే అన్బాక్సింగ్. కూర్చోండి కూర్చో. ఇది అయిపోయింది. ఖచ్చితంగా నాదేనా? ఖచ్చితంగా నాదేనా? ఇది ఇద్దాం. సో మళ్ళీ ఒక బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చింది. మరి ఒక బాక్స్ ఓపెనింగ్. మరి ఒక బాక్స్ ఇది కూడా అడగతామా? నీకే ఇక మంచిగా జిప్పులు ఒకటి 2 ఉన్నాయి అంతే. 2 మంచిగా క్వాలిటీ ఓకేనా. సో ఇది అనమాట ఇప్పుడు వచ్చిన బ్యాగులు. ఇది ఒక బ్యాగ్. ఇవి అమ్మకి ఇద్దాం ఓకేనా. నాన్నమ్మ గిఫ్ట్. నా బర్త్డే రోజు అమ్మ గిఫ్ట్ అనమాట. నా బర్త్డే రోజు అమ్మ గిఫ్ట్. నువ్వు ఇచ్చారు ఒకటి నాన్నమ్మకు. నువ్వు ఒకటి ఒకటి చేయలేవు. మా గిఫ్ట్ మంచిగా ఉన్నాయా? మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాదంలో ఇప్పుడు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. వాళ్ళ బతుకమ్మ పండుగ, నా బర్త్డే కనుక బతుకమ్మకి అయితే ఆడ సిద్ధమవుతుంది కదా. బతుకమ్మ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు అమ్మకైతే బ్యాగ్ వచ్చినాయి. మేము కాశీపోతున్నాం కనుక అన్ని తెప్పించుకున్నాం అనమాట. సో చూద్దాం చెప్పేసి ఏ అవసరం ఉంటే తీసుకుంటే ఇంకా ఆన్లైన్లో వచ్చేవి ఉన్నాయి చూడాలి. చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పమ్మా ఇప్పుడు చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్. తారక్ జిన్ను చెప్పు. తారక్ జిన్ను, కార్తిక్ విన్ను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డుమ్మచాలే.